చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగానే ఉంటుంది. ఈ రెసిపీని ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు నేను ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. మరి నేను 1/2 kg చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. దాన్ని నీట్గా 3 times 4 times నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇలా స్లిట్ ఇచ్చానండి. స్లిట్ ఇచ్చిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక మీడియం సైజ్ నిమ్మకాయ జ్యూసు దీంట్లో వేసుకొని చూడండి. నేను ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకొని నీట్గా కలుపుకుంటానండి. ఈ మసాలాలన్నీ మన చికెన్ లెగ్ పీసెస్కి పట్టాలి. చూడండి, స్లోగా కలుపుకోవాలండి, హడావిడి ఏమి వద్దు. ఇలా నీట్గా మనం మసాజ్ చేసినట్టు మన లెగ్ పీసెస్కి అంతా బాగా కలిపెట్టుకోవాలి. ఇలా కలిపెట్టిన తర్వాత మన ఫ్రిడ్జ్లో 1 hour to 2 hours మ్యారినేట్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక 2 hours తర్వాత కానీ 1 hour తర్వాత తీసి మనం పెప్పర్, గరం మసాలా పొడి, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. ఇక్కడ కసూరి మేతి కానీ వేసుకోవచ్చు, పుదీనా కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో నేను ఇక్కడ పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు కూడా వేసి ఈ మసాలాలన్నీ సెకండ్ టైం మ్యారినేట్లో బాగా కలుపుకుంటున్నానండి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ఫ్రిడ్జ్లో మళ్ళీ 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవి మనం గ్రిల్ ప్యాన్ పెట్టుకొని గ్రిల్ మీద మనం ఫ్రై చేసుకుంటామండి. ఇలా చేసినందువల్ల మన లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు నేను గ్రిల్ ప్యాన్ పెట్టుకున్నాను. 2 teaspoons ఆఫ్ ఆయిల్ వేసుకొని గ్రిల్ని టాస్ చేసుకుంటున్నానండి. ఇలా టాస్ చేసుకున్నాక మన చికెన్ పీసెస్ని ఇట్లా మొత్తం ఒకేసారి డంప్ చేయొద్దండి. ఇట్లా 3 pieces 4 pieces అలా పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద 20 to 25 minutes టైం పడుతుందండి మనకి ఇది గ్రిల్ అయ్యేదానికి. ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయట్లేదు. ఇట్లా చేయడం వల్ల మనకి హెల్త్కి మంచిది కాబట్టి నేను గ్రిల్ ప్యాన్ మీదే చేస్తున్నానండి. ఇట్లా గ్రిల్ చేసిన తర్వాత చూడండి బాగా కుక్ అయినాయి. నా 25 minutes తర్వాత నా చికెన్ ఇలా ఉందండి. చూడండి ఎంత క్రిస్పీగా, పైన గ్రిల్ మార్క్స్ వచ్చి ఎంత కలర్ఫుల్గా ఉందో. లోపల జ్యూసీగా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా హెల్తీగా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ అండి. చాలా ఎమ్మీ టేస్ట్ ఉంటుందండి. మా పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఇది రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, పప్పుచారులోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి పిల్లలు ఈవినింగ్ వచ్చేటప్పటికి స్నాక్గా కూడా ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరూ చేస్తారు కదా. మరి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.